శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదంటారు. సప్త సముద్రాలు దాటి దాక్కున్న పోయే ప్రాణాన్ని ఆపేవాడు లేడు. 100 మంది డాక్టర్లు చుట్టూన్న ప్రాణం పోయేనాడు ఎవరు కూడా ఆపలేరు. ఆయుష్ తీరిపోయిన వారు యమధర్మరాజు యొక్క యమపాశానికి చిక్కి స్వర్గమో నరకమో వెళ్లాల్సిందే. ఒకనాడు యమధర్మరాజు భూలోకంలో ఎవరి ప్రాణమో తీసుకెళ్తూ మార్గమధ్యంలో ఒక చిలుక కనిపిస్తే దాన్ని చూసి నవ్వాడట. నవ్వు 4 విధాల చేటన్నారు. ఎప్పుడైతే చిలుకను చూసి యమధర్మరాజు నవ్వాడో చిలుకలో ఆందోళన మొదలైంది. ఇక నా పని అయిపోయింది, నా ఆయుష్ మూడింది అనుకుంది. ఎలాగైనా బతకాలని ఆశ. వెంటనే పక్షుల రాజైనటువంటి గరత్మంతుని వేడుకుంది. విషయం తెలుసుకున్న గరత్మంతుడు చిలుకను తన రెక్కలలో ఇరికించుకొని 7 సముద్రాలు దాటి ఒక గుహలో దాచిపెట్టి, నీవిక్కడే ఉండు, నీకు ఇక ప్రాణభయం లేదు అని చెప్పేసి తిరిగి వచ్చాడట. మార్గమధ్యంలో యమధర్మరాజు కనిపించగానే, సమవర్తి, చిలుకను చూసి నువ్వు నవ్వావు, ప్రాణభయం ఉందని తెలుసుకున్న చిలుక నన్ను వేడుకుంటే నేను దాన్ని 7 సముద్రాలు దాటి ఒక గుహలో దాచిపెట్టాను అన్నాడట. అనగానే యమధర్మరాజు నవ్వి, 7 సముద్రాలు దాటి ఒక గుహలో ఒక పిల్లి చేత చంపబడుతుందని ఉంది, ఇంత చిన్న చిలుక అంత దూరం ఎలా వెళ్తుందా అని ఆలోచనలో ఉన్నాను. నీవేమో దాన్ని రక్షించాలనే ఉద్దేశంతో నా పని సులువు చేశావు అన్నాడట. పుట్టిన ప్రతి జీవి చావకమానది. చస్తడని తెలిసిన తర్వాత ఘోరాలు, నేరాలు, అన్యాయాలు, అక్రమాలు ఎందుకు? చావును తప్పించుకున్నవాడు ఇంతవరకు ఎవరు లేరు. చావు అనేది తథ్యం. సనాతన ధర్మంలో చనిపోయిన తర్వాత స్వర్గమో నరకమో వెళ్తారని చెప్పేసి విశ్వాసము. స్వర్గం నరకం ఉన్నదో లేదో ఎవరికి తెలియదు, కానీ అవి ఉన్నాయనే ఉద్దేశంతో మంచి చేసినట్లయితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది, చెడు చేస్తే నరకలోకం కలిగి అనేక బాధలు పడాల్సి వస్తుందనే భయము మనిషిలో ఉండడం వల్ల కొన్ని అనర్థాలు చేయకుండా జాగ్రత్త పడతారు. చావు అనేది సంకలో పెట్టుకొని తిరుగుతున్నటువంటి సత్యం. మృత్యుదేవత ప్రాణాన్ని తీసుకుపోయే ముందు తన మీద వేసుకోదు. మనకి ఏదో సంఘటనను కల్పించడం, యాక్సిడెంట్ కావడము, హత్యో, ఆత్మహత్య, రోగాల నొప్పులతో చావడం. వివేచనతో ఆలోచన చేసినట్టయితే మనమందరం భగవంతుని సృష్టి. మరికొందరు ఆగర్భ శ్రీవంతులు, మరికొందరు కటిక బీదవారు, రోగాలు నొప్పులతో బాధపడేవారు కొందరైతే, ఆరోగ్యవంతులు కొందరు. కారణం ఇదే కర్మఫలం అంటాం. ఎప్పుడు చస్తామో తెలియదు, ధైర్యంగా బతుకుతున్నాము. అదే మనిషి యొక్క గుండె ధైర్యం.